హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు మహి. మహి కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు స్టోరీ హృదయబంధం ఎపిసోడ్ 7. కాలేజీలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. నిన్నటి సంఘటనల తర్వాత స్నేహ మనసులో ఉన్న ఆందోళనలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఉదయాన్నే కురిసిన తేలికపాటి చినుకులకి వివేకానంద డిగ్రీ కాలేజ్ క్యాంపస్లోని చెట్లన్నీ పచ్చగా మెరిసిపోతున్నాయి. వికసించిన గులాబీ పువ్వుల సువాసన కారిడార్లలో అలుముకుంది. స్నేహ తన హాస్టల్ గదిలో అద్దం ముందు నిలబడి సిద్ధమవుతోంది. లేత గులాబీ రంగు చుడిదార్ ధరించి లూజ్ హెయిర్తో స్నేహ దేవకన్యలా వెలిగిపోతుంది. అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ నిన్న అభయ్ తనను రక్షించిన తీరును, తన చేయి పట్టుకుని చెప్పిన మాటలను తలుచుకుని సిగ్గుతో చిరునవ్వు నవ్వుకుంది. గడియారంలో ముళ్ళు సరిగ్గా ఉదయం 8:30 చూపించింది. అభయ్ చెప్పిన సమయం దగ్గర పడుతుండటంతో స్నేహ హృదయంలో ఒక రకమైన మధురమైన తపన మొదలైంది. చేతిలోని పుస్తకాలను గట్టిగా పట్టుకుని వేగంగా అడుగులు వేస్తూ హాస్టల్ బిల్డింగ్ దిగి బయటకు వచ్చింది. కాలేజీ మెయిన్ కారిడార్ గుండా నడుస్తుంటే గాలికి ఎగురుతున్న తన జుట్టును సరిచేసుకుంటూ ఉదయపు సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంది. దారిలో ఎదురైన తోటి స్టూడెంట్స్ అందరికీ ఆప్యాయంగా నవ్వుతూ శుభాకాంక్షలు తెలుపుతూ అభయ్ క్యాబిన్ వైపు తన చూపులను సారిస్తూ ముందుకు సాగింది. మరోవైపు అభయ్ ఉదయం 8 గంటలకే కాలేజీకి చేరుకున్నాడు. తన ఆఫీస్ రూమ్లోని పెద్ద గాజు కిటికీ దగ్గర నిలబడి గడియారంలో టైం చూసుకుంటూ స్నేహ రాక కోసం కల్లారా వేచి చూస్తున్నాడు. ప్రతి నిమిషం అతనికి ఒక యుగంలా అనిపిస్తుంది. స్నేహ క్షేమంగా సంతోషంగా తన కంటి ముందు తిరుగుతుంటే చూడాలనే ఆరాటం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో కారిడార్లో నడుచుకుంటూ వస్తున్న స్నేహను అభయ్ చూశాడు. గులాబీ రంగు డ్రెస్లో దేవతలా వస్తున్న స్నేహను చూడగానే అభయ్ పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వెలిగింది. అభయ్ తన చేతిలో ఉన్న ఫైళ్లను పక్కన పెట్టి వేగంగా రూమ్ బయటకు వచ్చాడు. స్నేహ క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా అభయ్ మెల్లగా ఆమె వెనుక అడుగులు వేస్తూ వచ్చాడు. స్నేహ వెనక్కి తిరగబోయే సమయానికి అభయ్ చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. స్నేహ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెనక్కి తగ్గబోగా కారిడార్ పెట్టగోడను ఆనుకుని నిలబడింది. అభయ్ ఇరువైపులా గోడపై చేతులు పెట్టి స్నేహను దాటనివ్వకుండా ఆమె కళ్ళల్లోకి ఎంతో ప్రేమగా చూశాడు. స్నేహ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. ఏంటి అభయ్ సార్, సడన్గా వచ్చి ఇలా దారి ఆపేశారు? కారిడార్లో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని స్నేహ సిగ్గుతో తడబడుతూ కళ్ళు కిందకు వాల్చి అడిగింది. అభయ్ ఆమె కళ్ళల్లోకి మరింత మధురంగా చూస్తే చూడనివ్వు స్నేహ, కాలేజీలో ఉన్న నా బాధ్యతలు నేను నెరవేరుస్తున్నాను. కానీ నా మనసుకి అతిపెద్ద బాధ్యత అయిన నిన్ను చూసుకోకపోతే నా రోజంతా సరిగ్గా గడవదు అని మృదువైన గొంతుతో అన్నాడు. స్నేహ తన చెంపలు ఎర్రబడుతుంటే చూపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. అభయ్ తన వేలితో స్నేహ గడ్డాన్ని మెల్లగా పైకి లేపి, నిన్నటి భయం నీ కళ్ళల్లో ఇంకా ఉందేమోనని చూశాను. కానీ ఇప్పుడు నీ కళ్ళల్లో ఈ సిగ్గు చూస్తుంటే నా మనసుకి చాలా హాయిగా ఉంది స్నేహ అని అన్నాడు. స్నేహ అభయ్ చూపుల్లోని తీవ్రతకు మైమరిచిపోతూ, మీరు పక్కన ఉన్నంతకాలం నాకు ఏ భయం ఉండదు అభయ్ సార్ అని నెమ్మదిగా అంది. అభయ్ నవ్వుతూ, మళ్ళీ సార్ అంటున్నావా? సరే, సాయంత్రం కాలేజీ ముగిశాక నా కోసం 1 గంట కేటాయిస్తావా? నీకు ఒక అందమైన ప్రదేశం చూపించాలి అని ఆహ్వానించాడు. అభయ్ ఆప్యాయమైన పిలుపుకు స్నేహ కాదనలేకపోయింది. ఆమె సిగ్గుపడుతూ తల ఊపి, సరే వస్తాను, కానీ ముందు నన్ను క్లాస్కి వెళ్ళనివ్వండి అని ముద్దుగా అడిగింది. అభయ్ నవ్వుతూ పక్కకు తప్పుకున్నాడు. స్నేహ వేగంగా క్లాస్ రూమ్ వైపు నడిచింది. రూమ్లోకి వెళ్ళి కిటికీ పక్కన ఉన్న బెంచ్పై కూర్చున్నాక ఆమె గుండె చప్పుడు తగ్గలేదు. అభయ్ వేలి స్పర్శ తగిలిన తన గడ్డాన్ని మెల్లగా తాకుతూ స్నేహ తనలో తాను నవ్వుకుంది. అభయ్ చూపుతున్న ఈ పరిపూర్ణమైన ప్రేమ ఆమె జీవితంలోకి కొత్త కాంతులను తీసుకువచ్చింది. మరోవైపు క్లాస్ రూమ్లో రమ్య స్నేహ ముఖంలో ఉన్న మార్పును గమనించింది. ఏంటి స్నేహ, ఉదయం నుంచి నీ ముఖం గులాబీ పువ్వులా వికసిస్తోంది? సార్ ఏమైనా స్పెషల్ టాస్క్ ఇచ్చారా ఏంటి అని రమ్య సరదాగా ఆట పట్టించింది. స్నేహ తడబడుతూ, ఏమీ లేదు రమ్య, వాతావరణం బాగుంది కదా అని సంతోషంగా ఉన్నానంతే అని దాటివేసే ప్రయత్నం చేసింది.
రమ్య నవ్వుతూ అవునవును, క్లైమేట్ బాగుంది, అభయ్ సార్ చూపులు ఇంకా బాగున్నాయి అనుకో అని నవ్వేసరికి స్నేహ పుస్తకంతో రమ్య భుజంపై కొట్టి నవ్వేసింది. సాయంత్రం 4:30 అయింది. కాలేజీ చివరి బెల్ మోగగానే విద్యార్థులందరూ హాస్టల్కు ఇళ్లకు బయలుదేరారు. స్నేహ తన బ్యాగ్ సర్దుకుని అభయ్ చెప్పినట్లుగా కాలేజీ వెనుక ఉన్న బొటానికల్ గార్డెన్ వైపు నడిచింది. అక్కడ పచ్చటి రాతి బెంచ్పై అభయ్ కూర్చుని ఆమె కోసమే వేచి చూస్తున్నాడు. అతని చేతిలో 2 వేడివేడి కాఫీ కప్పులు ఉన్నాయి. చల్లటి గాలి వీస్తుంటే కాఫీ ఆవిర్లు ఇద్దరి మధ్య ఒక మధురమైన రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించాయి. స్నేహ మెల్లగా నడుచుకుంటూ వచ్చి అభయ్ పక్కన కూర్చుంది. అభయ్ ఒక కాఫీ కప్పును స్నేహకి అందిస్తూ థ్యాంక్స్ స్నేహ, నా పిలుపును అందుకొని వచ్చినందుకు అని అన్నాడు. స్నేహ కాఫీ సిప్ చేస్తూ మీరు పిలిస్తే కాదనగలనా అభయ్ అని తలదించుకుని అంది. అభయ్ మళ్ళీ అను స్నేహ, నా పేరు నీ నోటి వెంట వింటుంటే ఏదో అందమైన సంగీతంలా ఉంది అని అభయ్ ఎంతో ఆప్యాయంగా అడిగాడు. స్నేహ నవ్వుతూ ఇకపై అలాగే పిలుస్తానులే అని అంది. ఇద్దరూ కలిసి కాఫీ తాగుతూ తమ ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. అభయ్ స్నేహ కళ్ళల్లోకి చూస్తూ తెలుసా స్నేహ, నిన్న నిన్ను ఆ రౌడీల నుంచి కాపాడినప్పుడు నా మనసులో ఒకటే అనిపించింది. ఈ లోకంలో నీకు చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడమే నా జీవితానికి లభ్యమైన అందమైన బాధ్యత అని ఎంతో మధురంగా చెప్పాడు. ఆ మాటలకు స్నేహ హృదయాంతరంగం ద్రవించిపోయింది. సడన్గా ఆకాశంలో మబ్బులు పట్టి మళ్ళీ తేలికపాటి వర్షపు చినుకులు పడటం ప్రారంభమైంది. అభయ్ వెంటనే లేచి తన కోటును విప్పి స్నేహ తలపై పట్టుకున్నాడు. వర్షపు చినుకులు వారిద్దరి చుట్టూ పడుతుంటే కోట్ నీడలో ఇద్దరూ చాలా దగ్గరగా నిలబడ్డారు. అభయ్ శ్వాస స్నేహ ముఖాన్ని తాకుతోంది. స్నేహ అభయ్ కళ్ళల్లోకి చూస్తూ ఆ క్షణంలో మైమరిచిపోయింది. అభయ్ మెల్లగా తన చేయి చాచి స్నేహ చెంపపై పడిన వర్షపు చుక్కను తన వేలితో ఎంతో సున్నితంగా తుడిచాడు. ఆ సున్నితమైన స్పర్శకు స్నేహ ఒళ్ళు గగురు పొడిచింది. అభయ్ ఇదంతా ఒక అందమైన కలలా అనిపిస్తుంది అని స్నేహ గుసగుసగా అంది. అభయ్ ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఇది కల కాదు స్నేహ, మనిద్దరి హృదయాల నిజమైన స్పందన. నిన్ను ఈ కళ్ళతో రోజూ ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అని అన్నాడు. వర్షపు చినుకుల మధ్య కోట్ నీడల వారిద్దరి చూపులు ఒకదానికొకటి అల్లుకున్నాయి. భాష అవసరం లేని ఒక మౌనమైన ప్రేమ కావ్యంగా ఆ క్షణం మారిపోయింది. వర్షం కొద్దిగా తగ్గినాక అభయ్ స్నేహను హాస్టల్ గేటు వరకు సాగనంపడానికి నడిచాడు. సాయంత్రపు సూర్యకాంతి ఆకులపై పడి మెరుస్తుంటే ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నాడు. నడుస్తున్నంతసేపు అభయ్ చేయి స్నేహ చేయిని తాకుతూ ఉంది. చివరికి హాస్టల్ గేటు రాగానే స్నేహ ఆగి ఇక నేను వెళ్తాను అభయ్ అని అంది. అభయ్ ఆమె చేయిని మెల్లగా పట్టుకొని వెళ్ళాలని ఉందా స్నేహ అని నవ్వుతూ అడిగాడు. స్నేహ సిగ్గుతో తలదించుకుంది. అభయ్ తన జేబులోంచి ఒక అందమైన చిన్న వెండి చైన్ను తీశాడు. అందులో ఒక చిన్న లాకెట్ ఉంది. ఇది నీకోసమే తీసుకున్నాను స్నేహ, ఇది ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలి అని చెప్పి స్నేహ మెడలో ఆ చైన్ వేశాడు. అభయ్ చేతులు స్నేహ మెడను తాకినప్పుడు స్నేహ గుండె చప్పుడు మరింత వేగమైంది. స్నేహ ఆ లాకెట్ను పట్టుకొని చాలా బాగుంది అభయ్, థ్యాంక్స్ అని మధురంగా చెప్పింది. స్నేహ హాస్టల్ లోపలికి వెళ్లే వరకు అభయ్ గేటు దగ్గరే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. స్నేహ గేటు దాటాక ఒకసారి వెనక్కి తిరిగి చూసి అభయ్కి బాయ్ చెప్తూ నవ్వింది. ఆ నవ్వు అభయ్ హృదయాన్ని ఆనందంతో నింపేసింది. స్నేహ గదిలోకి వెళ్ళగానే రమ్య వెండి చైన్ను చూసి అబ్బో, సార్ గారి ప్రేమ కానుకలు బాగానే అందుతున్నాయి మేడం గారికి అని నవ్వేసరికి స్నేహ సిగ్గుతో తన ముఖాన్ని తలగడలో దాచేసుకుంది. రాత్రి 8 గంటలైంది. హాస్టల్ డైనింగ్ హాల్కి వెళ్లకుండా స్నేహ తన రూంలోనే అభయ్ ఇచ్చిన చైను నిమురుతూ కూర్చుంది. అభయ్ చూపించిన ఆప్యాయత, ఆ రక్షణ స్పందన ఆమెను పూర్తిగా మార్చేశాయి. తాను కూడా అభయ్ని ఎంతగానో ప్రేమిస్తున్నానని, అతనే తన ప్రపంచమని స్నేహ మనస్ఫూర్తిగా గ్రహించింది. తన డైరీ తీసి అభయ్ కళ్ళల్లోని ప్రేమ గురించి అందమైన కవితా పంక్తులు రాయడం ప్రారంభించింది. మరోవైపు అభయ్ ఇంటికి చేరుకున్నాడు. హాల్లో శారదా మేడం పేపర్ చదువుతుంది. శారదా మేడం ముఖంలో నిన్నటి పొరపాటుకు పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోంది. అభయ్ నవ్వుతూ వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. అమ్మా, స్నేహ హాస్టల్లో ప్రశాంతంగా ఉంది. కాలేజీ పనులన్నీ సజావుగా సాగుతున్నాయి అని అన్నాడు. శారదా మేడం అభయ్ వైపు చూసి అభయ్,
ఆ అమ్మాయికి నా వల్ల జరిగిన బాధను తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉందిరా. స్నేహ చాలా మంచిది అని అంది. తల్లి మాటలకు అభయ్ మనసు తేలికపడింది. ఆ రాత్రి 10:30 గంటల సమయమైంది. స్నేహ నిద్ర పట్టక హాస్టల్ బాల్కనీలో నిలబడి నక్షత్రాలను చూస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్పై అభయ్ అని పడగానే స్నేహ పెదవులపై చిరునవ్వు వికసించింది. ఫోన్ ఎత్తి హలో అభయ్ అని మధురంగా అంది. యువతల నుంచి అభయ్ నవ్వుతూ, ఇంకా నిద్రపోలేదా స్నేహ? నా జ్ఞాపకాలు నిన్ను నిద్రపోనివ్వడం లేదా అని సరదాగా అన్నాడు. స్నేహ సిగ్గుపడుతూ, మీరు కూడా నిద్రపోకుండా నాకే ఫోన్ చేశారుగా అని అంది. ఇద్దరూ అర్ధరాత్రి దాటే వరకు ఫోన్లో మాట్లాడుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలు, ఇష్టాయిష్టాలు, రేపటి కాలేజీ విశేషాల గురించి పంచుకున్నారు. రాత్రంతా అభయ్తో ఫోన్లో మాట్లాడిన స్నేహకు కంటి నిండా నిద్ర లేకపోయినా ఆమె ముఖంలో మాత్రం విపరీతమైన ఆనందం, తేజస్సు కనిపిస్తున్నాయి. అభయ్ చెప్పిన శుభోదయం స్నేహ అనే మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అద్దం ముందు నిలబడి తన మెడలోని వెండి చైన్ని మెల్లగా తాకుతూ స్నేహ నవ్వుకుంది. ఈరోజు కాలేజీకి త్వరగా వెళ్ళాలని, అభయ్ని నేరుగా చూడాలనే తపన ఆమె మనసును తొందరపెడుతుంది. స్నేహ ఈరోజు లేత పసుపు రంగు అనార్కలి సూట్ ధరించి దానికి తగినట్లుగా చిన్న జుంకాలు పెట్టుకుంది. తడిసిన జుట్టును వదులుగా వదిలేసి నడుస్తుంటే బుక్స్ తీసుకుని హాస్టల్ గది నుంచి బయటకు వచ్చింది. గడియారంలో సమయం ఉదయం 8 గంటలయింది. సాధారణంగా 8:30కు బయలుదేరే స్నేహ ఈరోజు అరగంట ముందే హాస్టల్ గేటు దాటి కాలేజీ వైపు నడక సాగించింది. ఉదయపు పచ్చటి వాతావరణం ఆమె హృదయానికి మరింత ప్రశాంతతను అందించింది. మరోవైపు అభయ్ కూడా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ త్వరగా సిద్ధమవుతున్నాడు. రోజు 9 గంటలకు కాలేజీకి వెళ్లే అభయ్ ఈరోజు 8 గంటలకే తన కారు తాళాలు తీసుకుని బయలుదేరాడు. శారదా మేడం నవ్వుతూ, ఏంటి అభయ్ ఈరోజు కాలేజీకి అంత తొందరగా వెళ్తున్నావు అని అడిగింది. అభయ్ తడబడుతూ, అది కాలేజీలో కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ చెక్ చేయాలమ్మా అని చెప్పి వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. అభయ్ మనసంతా స్నేహరూపమే నిండిపోయింది. అభయ్ కారు కాలేజీ గేటు వద్దకు చేరుకునేసరికి స్నేహ కారిడార్ గుండా నడుచుకుంటూ వెళ్తుంది. కారు పార్కింగ్లో ఆపి అభయ్ వేగంగా దిగాడు. ఉదయపు ఎండ కాంతిలో పసుపు రంగు డ్రెస్లో నడుస్తున్న స్నేహను చూసి అభయ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆమె చుట్టూ ఏదో అద్భుతమైన కాంతి వెలుగుతున్నట్లు అభయ్కి అనిపించింది. అభయ్ చిరునవ్వుతో ఆమె వైపు అడుగులు వేశాడు. స్నేహ కారిడార్లో ఉన్న చిన్న పూల మొక్కలకు నీళ్లు పోస్తున్న మాలిని చూస్తూ నడుస్తోంది. సడన్గా తన పక్కన ఒక నీడ కనిపించడంతో తిరిగేలోపే అభయ్ ఆమె పక్కన వచ్చి నిలబడ్డాడు. ఏంటి స్నేహ గారు, ఈరోజు కాలేజీకి అంత తొందరగా వచ్చేశారు? రాత్రి నిద్రపోకుండా నా గురించే ఆలోచించి త్వరగా వచ్చేశారా అని అభయ్ సరదాగా అడిగాడు. స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ ఎవరైనా ఉన్నారేమోనని చూసింది. ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని, మీకేంటి సార్, ఎప్పుడైనా రావచ్చు, నేనేదో ఉదయపు గాలి బాగుందని త్వరగా వచ్చాను అంతే అని అబద్ధం చెప్పేసింది. అబ్బాయి ఆమె కళ్ళల్లోకి తొంటరిగా చూస్తూ, అవునా, ఉదయపు గాలి కోసమే వచ్చావా, కానీ నీ కళ్ళు మాత్రం అబ్బాయి కోసం వచ్చాను అని చెబుతున్నాయి అని అన్నాడు. అభయ్ మాటలకు స్నేహముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఆమె మాట్లాడలేక తన చేతిలోని పుస్తకాలను గట్టిగా హత్తుకుంది. అభయ్ మెల్లగా తన చేయి చాచి స్నేహ చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని అందుకొని, రా స్నేహ, క్లాస్కి ఇంకా టైం ఉంది కదా, ఈ సమయంలో ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని కాలేజీ టెర్రస్ పైకి వెళ్లే మెట్ల వైపు నడిచాడు. స్నేహ అతని వెనుకే నడిచింది. కాలేజీ టెర్రస్ పైకి చేరుకోగానే చల్లటి గాలి వీచింది. సిటీ అంతా అక్కడి నుంచి చాలా అందంగా కనిపిస్తుంది. టెర్రస్ సరిహద్దు గోడ దగ్గర నిలబడి అభయ్ స్నేహలు కింద దృశ్యాలను చూస్తున్నారు. అభయ్ స్నేహ వైపు తిరిగి, రాత్రి ఫోన్ పెట్టేశాక నాకు అస్సలు నిద్ర పట్టలేదు స్నేహ, మన మధ్య ఉన్న ఈ పవిత్రమైన బంధం నన్ను ఎంతో మార్చేసింది, నా ప్రతి ఆలోచనలో నువ్వే ఉంటున్నావు అని ఎంతో ఆప్యాయంగా చెప్పాడు. స్నేహ అభయ్ వైపు చూస్తూ, అభయ్, నాకు కూడా అలాగే అనిపిస్తోంది, నా జీవితంలో ఇంతటి ఆనందాన్ని, రక్షణను నేను ఎప్పుడూ అనుభవించలేదు, మీరు నా పక్కన ఉంటే ఈ లోకంలో నాకు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది అని తన మనసులోని నిజాన్ని బయటపెట్టింది. అభయ్ ఆమె మాటలకు పరవశించిపోయాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.